ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. గుజరాత్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే మోదీ కులాన్ని బీసీలు చేర్చారని కిషన్ రెడ్డి తేల్చెప్పారు. రాహుల్ గాంధీ కులం, మతం, ప్రధాని కులం అంశాల మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు రెఫరెండంగా వెళ్దామని బండి సంజయ్ సవాల్ విసిరారు. 10% ముస్లింలను బీసీలలో చేర్చి కేంద్రానికి పంపితే ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. పెద్ద నేతలపై విమర్శలు చేస్తే గుర్తింపు వస్తుందని, రాహుల్ గాంధీ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్ లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతాడా? అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చింది. అందరికీ బతుకున్నప్పుడే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? స్పష్టం చేయండి మీరు. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే రెఫరెండంగా రేవంత్ రెడ్డి గారు సిద్ధమా ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వాదం మీద రాహుల్ గాంధీ కులం, మతం, వర్గం, జాతి, దేశం, మోడీ గారు బీసీయా కాదా? దీని మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మీకు ఇదే రెఫరెండమా చెప్పండి మీరు. అరే సంవత్సరాన్ని గాలిగోలేసి 6 గ్యారెంటీల మీద మీరు మాట్లాడకుండా మీరు బీఆర్ఎస్ ఒక్కటై వాళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు. మీరు 6 గ్యారెంటీల ఊసేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి 7వ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా సందర్భంగా చర్చ అదే 6 గ్యారెంటీలు. ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, చబిల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏతుందో బీసీ జాబితాలో చేర్చిన విధంగా ఈయన ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే, మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అబాస్పాలు అయిపోయింది. మన ఈ కులగణన ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు.